ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 16వ ఆదివారం. క్రీస్తే కారుణ్య కాపరి. క్రీస్తే కాపరి. కాపరంటే ఎవరు? కాచేవాడు, సంరక్షించేవాడు. మేపరి అంటే మేసేవాడు, భక్షించేవాడు, భుజించేవాడు, తినేసేవాడు. నాయకులు మంచి కాపరులుగా ఉండాలి, లేకపోతే మంద తప్పుతోవ తొక్కుతుంది, నాశనం అయిపోతుంది. నడిపించేవారు సన్మార్గులై ఉండాలి, సన్మార్గంలో నడవాలి, సన్మార్గం నడిపించాలి. లేకపోతే అందరూ చెల్లా చెదరైపోతారు. ప్రియ సహోదరులారా, అధికారులు చూస్తున్నాం, పాలకులు చూస్తున్నాం, నాయకులను చూస్తున్నాము. మరి ఎటువంటి మనస్తత్వంతో ఆ స్థానంలో ఉంటూ ఉన్నారు? ఏ విధంగా నడిపిస్తున్నారు? లోక పాలకులని మనం చూస్తున్నాం, రాజకీయ నాయకులు కానీ, పదవుల్లో ఉన్నవారు కానీ. మరి కాపరి కాయాలి కానీ మేయకూడదు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, రాజు కావాలి అన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అన్నాడు, నేనే మీ రాజుని, ఇంక మీకెందుకు రాజు, మరొక రాజు ఎందుకు? లేదు లేదు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో మీరు రాజులను చూస్తున్నాం, రాజాధికారాన్ని చూస్తున్నాం, మాకు ఒక రాజు కావాలి, మాకు కనిపించే రాజు కావాలి, మా కళ్ళెదుట కనిపించే రాజు కావాలి. వద్దనుకున్నా సరే, వద్దని ఎంత చెప్పినా మాకు కావాలి కావాలంటే దేవుడు అంటే సరే ఓకే. శామ్యూయేలు వెళ్ళి సౌలుని అభిషేకించాడు, మొదటి రాజు. పతనమైపోయాడు, పడిపోయాడు. తర్వాత దావీదు మంచి రాజే, పడిపోయాడు. ఆ తర్వాత ఎవరు? సొలొమోను, మహాజ్ఞాని. ప్రపంచంలో అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి లేదు. ద వైజెస్ట్ మ్యాన్, ద వైజెస్ట్ కింగ్ ఆన్ ఎర్త్. ఏమైంది? తన తండ్రి కంటే ఘోరంగా. సాధారణంగా ఒక పెద్ద రాజ్యం ఒక చిన్న రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది సంధి చేసుకోవడం. మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తాం, పెళ్లి సంబంధాలు. లేకపోతే మేము మీకు లొంగిపోతాము, పన్నులు చెల్లిస్తాము, మమ్మల్ని బ్రతకనియండి, వదిలేయండి. మరొక మార్గం పోరాడి ప్రాణాలు కోల్పోవడం, బానిసలైపోవడం, బందీలైపోవడం, ప్రాణాలు కోల్పోవడం. ఇది చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళ అస్తిత్వం కోసము, ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసము, మీ శరణం ఇదిగో, మేము మీకు బానిసలము, మీకు సొంతము. మరికొన్ని సందర్భాల్లో మా అమ్మాయిని మీకు ఇస్తాము, మనం వియ్యంకులు అయిపోదాము, అల్లుడుగారు, రాజుగారు అల్లుడుగారు అవుతారు, కాబట్టి వీళ్ళు కాపాడుకుంటారు అనమాట. మన భారతదేశంలో కూడా చాలామంది రాజులు ఇలాగే చేస్తారు. మొఘల్స్ కానీ, దాని మిగిలినటువంటి రాజులు కానీ. ఇక ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లోనికి, వారి యొక్క రాజ్యంలోనికి అన్య స్త్రీలు భార్యలుగా వచ్చి వారితో పాటు వారి అన్య దేవతల ఆరాధ్య దైవాలను, పూజారులను తీసుకొచ్చి ఈ సత్యదేవుని ఆరాధన జరిగే స్థానంలో ఆ దబ్బర దేవతలను, బాలు దేవతలను పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఆహాజు రాజు, జెజబెల్
చేసుకున్నాడు. అన్య దేవతలను ఆరాధించే ఒక స్త్రీని చేసుకున్నాడు. ఆమెతో పాటు 400 మంది ఈ బాలు దేవతల పూజారులు తీసుకొచ్చింది. వాళ్ళకి ఆ దేవుళ్ళకు దేవాలయాలు నిర్మించి ఆరాధనలు జరగాలి, జరిపించాలని రాజుగారి పేక మీద కత్తి పెట్టి ప్రజల్ని కూడా, సత్యదేవుని నమ్ముకున్నటువంటి యావే దేవుని నమ్ముకున్న ప్రజలను కూడా ఈ దబ్బర దేవతల ఆరాధన వైపు బలవంతంగా మళ్ళించి శాసనాలు చేసినటువంటి స్థితికి దిగజారిపోయారు ఆనాటి రాజులు, కాపరి. తప్పుడు సిద్ధాంతాలు సత్యదేవుని యొక్క ఆరాధనను ఆగిపోయింది. ఇక వారి యొక్క జీవితము పతనం అయిపోయింది. నైతిక విశృంఖలత, పతనము, అక్రమము, అవినీతి, విగ్రహారాధన. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ఇక 12 గోత్రాల ఈ ఇజ్రాయేలు దేశం 2 ముక్కలైపోయింది. సొలొమోను తర్వాత వచ్చినటువంటి అతడు యొక్క ఆంతరంగికుడు జెరోబోము 10 గోత్రాలకు దాన్ని ఇజ్రాయేల్ అన్నారు, ఉత్తర దేశం అధిపతి. యూదా, బెంజమిన్ 2 గోత్రాలు, యూదాగా మరొక దేశంగా, రాజ్యంగా, దక్షిణ దేశంగా అది ఏర్పడిపోయింది. ఇజ్రాయేలుకు యెరోబాము, యూదాకు రెహోబాము, సొలొమోను కొడుకు పరిపాలన ప్రారంభించారు. ఎవరి ఆరాధనా స్థలాలు వారివి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇక విగ్రహారాధన ప్రారంభమైంది. అన్య దేవతలు ఏ విధంగా వచ్చారు, వారి ఆరాధన ఏ విధంగా ప్రారంభమైంది చెప్పారు. దేవుడు వారిని శిక్షించాడు. 721 సంవత్సరంలో ఉత్తర దేశాన్ని అసిరియా దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దక్షిణ దేశం మీకు బాగా జరిగిందని అనుకున్నారు, వీరు పద్ధతులు మార్చుకోలేదు. కాబట్టి దేవుడు ప్రవక్తలు పంపిస్తూనే ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ప్రస్తుతం మొదటి పట్టణం. ఇర్మియా ప్రవక్త మనము చరిత్ర చూసినట్లయితే, ఇర్మియా ప్రవక్త యూదా దేశములో ప్రవచనాలు చేశాడు. అతని ప్రవచన కాలములో 5 రాజులు ఉన్నారు. యూదా రాజులు హోషియా, యెహోవాహాజు, యెహోయాకీము, యెహోయాకీను. సిద్కియా సమయములో సంపూర్ణమైనటువంటి నాశనం జరిగింది. రే సహోదరులు, ఆ సమయాల్లో ఆ చెడ్డ కాపరులు ప్రజలను తప్పుతో దొక్కించారు. కాబట్టి దేవుని శిక్ష వాళ్ళ మీదకి దిగొచ్చింది. క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో బాబిలోనియా దేశానికి చెందినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. 10 సంవత్సరాల పాటు వాళ్ళు పాలనలో ఉన్నారు. అయితే బందీలుగా ఉన్నారు సొంత దేశంలో. ఇది దేవుని యొక్క చిత్తము, లోబడి ఉండండి అని చెప్తే, లేదు లేదు మాకు సంపూర్ణమైన విడుదల కావాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఈజిప్టు దేశం యొక్క సహాయాన్ని కోరారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బాబిలోనియా రాజు నెబుకద్నెజరు సంపూర్ణంగా సర్వనాశనం చేశాడు. యెరూషలేము దేవాలయం నాశనం అయిపోయింది. పట్టణాన్ని శిథిలం చేశాడు. అక్కడున్నటువంటి యువకులను తీసుకుని వెళ్ళి ఆ బాబిలోనియా దేశానికి కాళ్ళు చేతులు గొలుసులతో బంధించి తలలు వంచుకొని వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. ఎవరు? యువకులు. ఇటువంటి ఈ ప్రవాసాలకు వెళ్ళేటప్పుడు, బానిసలుగా తీసుకువెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళిపోతారంటే, సర్వనాశనం చేయడం, ఈ పట్టణాలను ధ్వంసం చేయడం, ఆస్తులు పంచుకోవడం ఒకటి. సర్వనాశనం ఏ విధంగా ఆ సంఘం, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యువకులని తీసుకెళ్ళిపోతారు. యువకులు లేనటువంటి రాజ్యంలో భవిష్యత్తు ఉండదు. ఏ సమాజానికైనా సరే యువకులు ఉంటే సంతానం.
లేకపోతే అంతరించిపోతుంది ఆ జాతి. యువకుల్ని, మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి స్త్రీలను, మిగిలినటువంటి వాళ్ళని, ముసలి వాళ్ళని వదిలేస్తారు. అక్కడి నుంచి యువకుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దీనివల్ల ఏమవుతుంది? యోధా ప్రజలు యావే దేవుడు మా జాతి గొప్ప జాతి అనుకున్నటువంటి వారు యువకులందరూ కూడా వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచో వచ్చిన యువకులు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను వివాహాలు చేసుకొని ఆ జాతి సంకరం అయిపోతుందండి. దుంపనాశనం అంటారు ఒక ఎక్స్ప్రెషన్ తెలుగులో. దుంపనాశనం అంటే అది రూట్స్ ఆర్ స్పాయిల్డ్. ఇంకేముంది? కల్తీ. ఇదిగో ఈ విధంగా ఒక 50 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఈ యొక్క యోధా ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళ భూములు, ఆస్తులు ఎవరెవరో ఆక్రమించుకుని ఉన్నారు. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా ఒక ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి వారి ఒక ప్రాంతానికి వాళ్ళు ఏం చేశారంటే పరిమితం చేశారు. అలా ఏర్పడింది సమరియా. గలిలయ ప్రాంతము, ఇజ్రాయేల్ ప్రాంతం, అదంతా యోధా ప్రాంతం. ఈ రెండింటికి మధ్యలో వచ్చింది సమరియా. గలిలయ, సమరియా, యూదయ. ఈ యూదయ, ఈ సమరియలో ఉన్నటువంటి వారితో ఈ యూదులు ఈ సమరియలతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కల్తీ అయిపోయారు. కాబట్టి ఎవరో అంటరాని వాళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాను, నేను యూదుడిని, నేను సమరయ స్త్రీని, నేను యూదుడు, నువ్వు ఏ విధంగా అడుగుతావు? ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ సంబంధ బాంధవ్యాలు లేవు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క చారిత్రక నేపథ్యంలో చూస్తున్నాం. ఇదిగో సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఆ విధంగానే జరిగిపోయింది. కానీ దేవుడు వారికి ఒక ప్రమాణం చేస్తున్నాడు. నేను నీతిగల రాజుని మీ మధ్యకు పంపిస్తాను. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము. పట్టణం అంతా చూస్తే మనం నా ప్రజలను గూర్చి నా ప్రజలను పాలించు రాజులను గూర్చి చెప్తూ నా ప్రజలను చెల్లా చెదరు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. రాజులంటే ఇక్కడ ఎవరు? కాపరులు, నాయకులు చెప్తూ వాళ్ళు నా గొర్రెల పట్ల శ్రద్ధ వహించలేదు, నా ప్రజల పట్ల శ్రద్ధ వహించలేదు, చెల్లా చెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితడి. ఈ దుష్కార్యములకు గాను నేను వారిని శిక్షింతును. దుష్ట నాయకులను, కాపరులను దేవుడు శిక్షిస్తాడని చెప్తున్నాడు. మిగిలి ఉన్నటువంటి ఆ ప్రజలను చెల్లా చెదరైనటువంటి దేశాల నుండి తిరిగి ప్రోగు చేసుకుని మాతృదేశానికి తీసుకుని వస్తాను. అధిక సంఖ్యాకులు సంరక్షిస్తాను. సంరక్షించే నాయక రాజులను నియమిస్తాను. ఇక భీతి, భయము ఉండదు, ఎవరు నాశనం కారు అని చెప్తూ నీతిగల రాజుని నేను పంపిస్తాను. శాంతితో, సమాధానంతో ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడతారు. ఎవరా వ్యక్తి? ఎవరు? యేసు ప్రభువే, కారుణ్య కాపరి. ప్రియ సహోదరులారా, ఎజెకీయేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కాపరులు ఏ విధంగా తన ప్రజలను, ఆ గొర్రెల మందను తప్పుదోవ దొక్కించారు. అంతేకాదు, వారి సొంత లాభానికి వాటిని ఉపయోగించుకున్న పాలు తాగారు, ఉన్నిని బట్టలుగా ధరించారు, కొవ్వినటువంటి మంచి బలిష్టమైనటువంటి గొర్రెలను చంపుకొని తిన్నారు. పట్టించుకోలేదు, మందను పట్టించుకోలేదు, క్రూరముగా ప్రవర్తించారు. కాబట్టి చెల్లా చెదరయ్యారు. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? నేనే నా మందను కాయుదును, నేనే స్వయంగా నా మందను నేను జాగ్రత్త వహిస్తాను, కాల్చుకుంటాను, కాపాడుకుంటాను అంటున్నాడు. అంతేకాదు, నేనే నా గొర్రెలను మేపుదును. 34:15 వారికి విశ్రామ స్థానమును చూపింతును. తప్పిపోయిన గొర్రెలను పక్కకు తొలగిన వారిని తోలుకొని వత్తును. గాయపడిన వారిని కట్టుదును. రోగము తగిలిన వారి జబ్బు నయము చేయుదును. కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షను మేతను పెట్టి, శిక్ష అనే మేతను పెట్టి వాటిని లయపరుస్తాను, దారిలోకి తీసుకొస్తాను అంటున్నాడు. అంతేకాదు, మరికొన్ని గొర్రెలు ఉన్నాయి,
దౌర్జన్యానికి దిగే గొర్రెలు. అవి మేత మేసినందుకు మేస్తాయి. మేసిన తర్వాత శుభ్రం కాళ్ళతో ఆ గడ్డి అంతా కూడా పాడు చేసేస్తాయి, ఇంకేమి తినకుండా చేయడానికి. అలాగే నీరు తాగిన తర్వాత లోపలికి వెళ్ళి కాళ్ళతో శుభ్రంగా మురికి చేసి పారేస్తాయి అన్నమాట. ఇలాంటి దుష్ట బుద్ధి కలిగిన గొర్రెలు కూడా ఉంటాయి ఈ మందలో. వాటి పట్ల జాగ్రత్త వహిస్తాను, లయపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక ఉపమానము. ఉపమాన రీతిగా గొర్రెలకు, ఇజ్రాయేలు ప్రజలు గొర్రెల కాపరులు కాబట్టి సులువుగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మంచి కాపరిగా, ఆ ప్రజలు తన మందగా ఆ ప్రభు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నాము, ఒక మంచి గొర్రె తన కాపరితో ఉన్నటువంటి సంబంధం, ఆ నమ్మకాన్ని వ్యక్తపరిచినటువంటి చక్కని కీర్తన. ఎన్నో కీర్తన? 23వ కీర్తన. ఒక గొర్రె తన కాపరి అయినటువంటి ఆ కాపరితో చెబుతున్నటువంటి మాటలు సంతోషంగా, ధైర్యంగా చెబుతుంది. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేదదీర్చును, నా తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించునప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగానుందువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ఒక గొర్రె తన కాపరి చూపించే శ్రద్ధ, ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు నా కాపరని ఒక గొర్రె చెప్తున్నటువంటి ఆనందంతో, సంతోషంతో, నిర్భయంగా, నాకు భయం లేదు, నాకు లోటు లేదు, అతడు చూసుకుంటాడు, అతడు కాసుకుంటాడు, అతడు నన్ను పోషిస్తాడు, పచ్చని పచ్చిక బయళ్ళ వద్దకు నడిపిస్తాడు, చల్లని జలాశయాల వద్ద నా ఆకలిని తీరుస్తాడు. నా ఆకలి ఏమిటో అతనికి తెలుసు, నా దప్పిక ఏమిటో అతనికి తెలుసు, నా భయాలేమిటో అతనికి తెలుసు, నా ఆందోళన ఏమిటో నాకు తెలుసు. నా శత్రువులెవరో, నన్ను మింగేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శత్రువులెవరో అతనికి తెలుసు. కాబట్టి అతను కాపాడుతాడు, నడిపిస్తాడు. నాకు భయం లేదు. గాఢాంధకారమైనటువంటి చీకటి ఉన్నటువంటి సందర్భాల్లో ఆ ప్రభువు నాకు తోడుగా ఉంటాడు, నేను భయపడను. చీకటి సందర్భాలు నా జీవితంలో ఎన్నున్నాయో, దారి కనిపించనటువంటి సందర్భాలు ఈ గొర్రె పిల్లకు ఎన్నున్నాయో. ఈ గొర్రె పిల్ల యొక్క ఆకలి ఏమిటో, అవసరాలు ఏమిటో, అనారోగ్యం ఏమిటో, బలహీనతలు ఏమిటో అతనికి తెలుసు. నేను భయపడను, అతను చూసుకుంటాడు, అతను నా పక్కనే ఉంటాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను ఒంటరిని చేసి విడిచిపెట్టడు. నా శత్రువుల మధ్య నేను దీనస్థితిలో ఉన్న నన్ను ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు. నేను బతికున్నంత వరకు అతని కరుణ,
ఉపకారము నా వెంట వస్తుంది. నేను కలకాలము ప్రభువు మందిరమున అతని మందలో నేను ఉంటాను. అతని కరుణ ఉపకారము నా వెంట ఉంటుంది. ప్రియ సహోదరులారా, కారుణ్య క్రీస్తు కారుణ్య కాపరి, క్రీస్తే కారుణ్య కాపరి. ఈనాటి సువార్త పట్టణంలో చూస్తున్నాం. ఇటువంటి దుష్ట నాయకుల యొక్క ప్రభావము యేసు ప్రభు వచ్చిన సమయంలో కూడా ఉంది. ఆ రాజులు, హేరోదు రాజు కానీ, మిగిలినటువంటి ధర్మశాస్త్ర బోధకులు కానీ, ముఖ్యంగా ప్రధాన ఆచార్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, తప్పుడు నాయకులు, సత్యదేవుని ఆరాధనను నుండి పక్కకు తప్పించేవాళ్ళు, తప్పుడు బోధనలు చేసేవాళ్ళు, దేవుని కారుణ్యాన్ని కాదు కాఠిన్యాన్ని వాళ్ళ ప్రజల ముందు పెట్టినటువంటి వాళ్ళు బలులు సమర్పించాలి. అతను కోపిష్టి, అతన్ని శాంతింపజేయాలంటే బలులు సమర్పించాలి. ఇది చేయలేదు. ప్రభు అంటున్నాడు, నేను కాఠిన్యాన్ని కాదు కారుణ్యాన్ని కోరుతున్నాను. నాకు అవసరమైంది, నాకు ఇష్టమైంది బలులు కాదు, కరుణ చూపించండి, పరితాప హృదయంతో ఉండండి, నిర్మల హృదయంతో ఉండండి, పశ్చాత్తాపపూరితమైన వినయాన్వితమైన హృదయాన్ని నాకు ప్రీతికరమైన అర్పణ అంటున్నాడు. నీతి న్యాయాలు లేకుండా కఠినంగా నిక్కచ్చిగా ప్రతి అక్షరము ఆజ్ఞలు పాటించడమే మతం, అదే దేవుణ్ణి సంతోషపెడుతుందనేటువంటి తప్పుడు బోధనలతో ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు, తప్పుతో తొక్కించే నాయకులు. ఈ నేపథ్యంలో ప్రభు యేసు వెంబడి వస్తున్నారు. అనేక మంది ప్రజలు వస్తుంటారు. చూసి ఏమంటున్నాడు? కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు. ఆ కరుణామయుడు కడుపు తరుక్కొని పోయింది. అనేక విషయాలు బోధించాడు. మన కాపరి కారుణ్య కాపరి, కనికరపడే కాపరి, కదిలిపోయే కాపరి, కరిగిపోయే కాపరి. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు నేను ఆ ప్రభు మందలో ఉన్నానా? అతని స్వరాన్ని నేను వింటున్నానా? అతడు నడిపించేటువంటి పచ్చని పచ్చిక బయళ్ళ వద్దకు నేను వెళ్తున్నానా? లేకపోతే నా ఆహారాన్ని నేనే వెతుక్కుంటున్నానా? కాపరి స్వరాన్ని విడిచిపెట్టి రకరకాల స్వరాలు వస్తున్నాయి లోకంలో. సులువుగా సంపాదించడం, సులువుగా సుఖపడడం. మంద నుండి నేను నా దారులను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నానా? మేత కోసం, నీటి కోసం, సురక్షితంగా ఉన్నాను అనుకుంటున్నానా? లోకం మనకు అనేకమైనటువంటి మేతలేస్తుంది. మేతలు సులువుగా సంపాదించుకునేటువంటి మార్గాలు, అతి తక్కువ సమయంలో అతి తక్కువ కష్టంతో అతి ఎక్కువ సుఖం, సంతోషం, లాభం, సంపాదన ఎలాగో చెప్పేటువంటి లోకం. రకరకాల కాపర్లు ఉన్నారు. సులువుదారులు నేర్పించే కాపర్లు, అడ్డదారుల ద్వారా వెళ్ళేటువంటి చూపించేటువంటి కాపర్లు. సులువుగా సంపాదించడంలో పొందే మేత, ఆ నీరు, మనం అనుకుంటున్నటువంటి ఆ యొక్క సేఫ్టీ, కంఫర్ట్, అది ఎన్నాళ్ళు నిలబడదు. అది ఎన్నాళ్ళు నిలవదు. అది మనకు సంతృప్తినివ్వదు, సంతోషం ఇవ్వదు, రక్షణనివ్వదు, సంరక్షణనివ్వదు. ఆ ప్రభువు నడిపించే మార్గంలో మనం నడిస్తే మనకు రక్షణ, సంరక్షణ, మన పోషణ. మరి ఈరోజు నేను ఎవరి మందలో ఉన్నాను? యేసు మందలో నేను ఉన్నానా? యేసు మందలో నేను దూరం అయిపోతున్నానా? అదిగో ఆ క్రీస్తు కాపరి, కరిగిపోయే శిలువ మీద కరిగిపోయినటువంటి, కదిలిపోయిన, తన ప్రాణమే దారబోసినటువంటి కాపరి. శత్రువైన తోడేలుతో
మన మీద పడి మనల్ని నరకానికి పంపించేయకుండా ఆ ప్రభువే కాపరి అడ్డుపడి తన ప్రాణమిచ్చాడు, పోరాడాడు, రక్తం కార్చాడు, ప్రాణమిచ్చాడు, మన ప్రాణం పెట్టాడు. మనకు సంరక్షణ వలయంగా ఆ ప్రభువు మారిపోయాడు. తన వాక్కు అనేటువంటి మేత వేస్తున్నాడు. తన శరీర రక్తాల ద్వారా మన ఆత్మలను బలపరుస్తున్నాడు. గాయపడినటువంటి గొర్రెలంగా మనం బలహీనంగా ఉన్నప్పుడు పాప సంకీర్తనం అనేటువంటి ఆ యొక్క కొలనులో, ఆ స్థలములో మనకు కట్టుకడుతున్నాడు. క్షమాపణ, మన్నింపు, కనికరము చూపించి కారుణ్య క్రీస్తు కాపరి మనకు కట్టుకడుతున్నాడు, క్షమాపణనిస్తున్నాడు. మనం నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభువు తన బలమునిచ్చి నడిపిస్తున్నాడు. సప్త సంస్కారాల ద్వారా బలమునిచ్చి నడిపిస్తున్నాడు. మన ఒంటరితనములో ఆ ప్రభు మన తోడుగా ఉంటున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. తప్పని శరణముగా ఆ ప్రభు నిలుస్తున్నాడు. అంతేకాదు, ఈ మందలో ఉన్నటువంటి వారి చేత కారుణ్యము పుట్టిస్తున్నాడు. మన పట్ల కనికరం చూపించి మన సాయం అందించడానికి, సహాయం చేయడానికి, మాట సాయం చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి, ఓదార్పునివ్వడానికి మందలో ఉన్నటువంటి ఇతర గొర్రెలను కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన కాపరి విడదీసే కాపరి కాదు, ఐక్యపరిచే కాపరి. కొంతమంది కాపరులు ఉంటారు, నాయకులు, డివైడ్ అండ్ రూల్, విడదీసి పాలిస్తుంటారు. ఆ బ్రిటిష్ వారు విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వారు చేశారని అంటూ ఉంటాం. అక్కడెందుకు, మన దేశంలోనూ కూడా, మన ప్రాంతాల్లో కూడా విడదీసి, కలిసి ఉన్న వాళ్ళని విడదీసి పరిపాలించడం. ఇలాంటి కాపరి కాదు మన ప్రభువు. అందరినీ కలుపుకున్నటువంటి వాడు, కలిపేవాడు, ఒక మందగా చేర్చేవాడు. ఒకే మంద, ఒకే కాపరి. విభజనలు, పార్టీలు, గొడవలు, కొట్లాటలు, స్వార్థానికి పోయేటువంటి వారు కాదు. అందరినీ కలుపుకొని వస్తున్నాడు. అందరి కోసము ఆ కాపరి బలి అయిపోయాడు. అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు కారుణ్యము, కారుణ్య కాపరి స్థానములో మనం అందరం ఉన్నాం. తల్లిదండ్రులు కాపరులు, గురువులు కాపరులు, ఉపాధ్యాయులు కాపరులు, వివిధ అంతస్తులో ఉన్నటువంటి వారు, ప్రజాసేవ చేస్తున్నటువంటి వారు, నాయకత్వం వహించే వాళ్ళందరూ కూడా ఈ కారుణ్యము కలిగిన కాపరిని పోలి జీవించాలి. మంచి నాయకత్వం ఇవ్వాలి, ఆదర్శవంతంగా ఉండాలి, సంరక్షించాలి, కాపాడాలి. మరి ఇటువంటి నాయకుడిని, ఇటువంటి కారుణ్య కాపరిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. మరి నేను ఆ మందలో ఉంటున్నానా, ఆ మంద నుండి వేరైపోతున్నానా? ప్రభు స్వరాన్ని వింటూ ఆ ప్రభు యొక్క మార్గములో ముందుకు సాగడానికి కావాల్సిన వరాల కోసము ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, కరిగిపోయే కారుణ్యం చూపించే మంచి కాపరిని మాకు పంపించి ఉన్నావు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను తప్పుతోవ తొక్కించి మేపరులుగా ఉన్నటువంటి వారిని తొలగించి మంచి కాపరిని, నీతిగల రాజు క్రీస్తుని మాకు పంపిస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశావు. దేవా, ఈ నీతిగల రాజు, మా మంచి కాపరి, పచ్చని పచ్చిక బయళ్ళు, చల్లని జలాశయాలు ఆయన తన వాక్కుతో, తన శరీర రక్తాలతో మమ్మ పోషిస్తూ నడిపిస్తున్నాడు. శత్రువైన సాతాను నుండి మమ్ము రక్షించడం కోసము తన ప్రాణమే దారబోసిన మంచి కాపరి క్రీస్తు. దేవా, ఈ మంచి కాపరి స్వరాన్ని మేము ఎల్లప్పుడూ వింటూ, లోకం స్వరాలు కాదు, లోకం చూపించేటువంటి సులువు మార్గాలు కాదు, ఆ ప్రభువు చూపించే నీతి మార్గములో, ఆ ప్రభువు మందలో ఉంటూ
ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా బలహీనతలను మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. గాయపడిన సందర్భాల్లో ప్రభువా, పాప సంకీర్తన ద్వారా మా పాపములు క్షమించి బలపరిచి ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ముందుకు సాగే ఆ ప్రభు యొక్క నడిపింపులో మమ్మ సురక్షితముగా కాచి కాపాడండి. దేవ, ప్రత్యేక విధముగా మా కుటుంబము అనేటువంటి చిన్ని మందను ఓ ప్రభువా క్రీస్తు హస్తాల్లోనికి సమర్పిస్తున్నాం. మా విచారణ ప్రజలు, మా సంఘమును, మా కుటుంబాలను, మా జీవితాలను ఆ క్రీస్తు కాపరి హస్తాల్లోనికి సమర్పిస్తున్నాము. ఎన్నడూ విడువని ఎడబాయినటువంటి క్రీస్తుని సన్నిధి నుండి మేము ఎన్నడూ దూరం కాకుండా ముందుకు నడిపించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.